క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము తపకాలంలో మొదటి వారంలో బుధవారంలో ఉన్నాం. ఈనాటి సువిశేషం లూకా శుభవార్త 11వ అధ్యాయం 29వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం ఆలకించాం. క్రీస్తు ప్రభు యోనా ప్రవక్త చిహ్నాన్ని మనకిస్తూ ఉన్నాడు. ప్రజలు అనేకులు ప్రభు చుట్టూ చేరి ఆ ప్రభు దగ్గర నుంచి ఒక అద్భుతమును కోరుతున్నప్పుడు, ఒక చిహ్నాన్ని ఆయన్ను ఇవ్వమని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభువు వీరికి ఒక చిహ్నాన్ని ఇస్తూ ఉన్నాడు. అదేమిటి అనంటే, పూర్వ నిబంధనలో యోనా ప్రవక్త యొక్క చిహ్నాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఈ తరము దుష్టమైనది, నన్ను ఒక చిహ్నము కోరుచున్నది, కానీ యోనా ప్రవక్త చిహ్నం కంటే వేరొక చిహ్నం వీరికి ఇవ్వబడదు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. యోనా ప్రవక్తకు అప్పగించినటువంటి బాధ్యతను, అతడు అందించవలసిన సందేశాన్ని అతడు అయిష్టంగానే నెరవేర్చాడు. నినివే వాసుల దగ్గరకు వెళ్ళి ఆ పట్టణాన్ని దేవుడు 40 రోజుల్లో నాశనం చేయబోతూ ఉన్నాడు అనేటటువంటి సందేశాన్ని ప్రబోధించాడు. ఈ సందేశాన్ని ఆలకించినటువంటి అన్యులైన నినివే వాసులు, వాళ్ళు అన్యులే అయినప్పటికీ కూడా యోనా ప్రవక్త సందేశాన్ని స్వీకరించి ఆ సందేశానికి తగ్గట్లుగా హృదయ పరివర్తన చెంది బూడిదపై కూర్చొని గోనుపట్లు ధరించి ఉపవాసం చేస్తూ వారు ప్రభు యొక్క క్షమాపణను కోరుకున్నారు. కరుణామయుడైన దేవుడు వారికి పాప క్షమాపణను ప్రసాదించాడు. కానీ ఈనాడు ఈ తరము ఎంత దుష్టమైందంటే, యోనా కంటే శ్రేష్టమైన మహోన్నతమైన ఆ మెస్సయ్య దైవ కుమారుడే వారి మధ్యకు వచ్చాడు. వారి మధ్య పరలోకపు తండ్రి యొక్క ఆ చిత్తాన్ని నెరవేరుస్తూ, ఈ మానవాళిని పాపక్షమాపణకు నడిపిస్తూ, హృదయ పరివర్తన చెందమని బోధిస్తూ వారినందరినీ దేవుని రాజ్యానికి వారసులుగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే ఈ దుష్టతరము యోనా కంటే శ్రేష్టమైనటువంటి ఆ మెస్సయ్యను, ఆ దైవ కుమారుని పట్టించుకోలేదు. ఆయన సందేశాన్ని స్వీకరించి హృదయ పరివర్తన చెందడానికి ఏమాత్రము ముందుకు రాలేదు. కాబట్టి ప్రభువు, యోనాయే మీకు ఇవ్వబడిన చిహ్నము, ప్రవక్త అయిన యోనా సందేశాన్ని ఆలకించి హృదయ పరివర్తనం చెందిన ఈ నినివే వాసులు ఆనాడు తీర్పు తీర్చబోతూ ఉన్నారు. ఈ నినివే వాసులు ఆనాడు వీరి ముందు నిలబడి వీరిని ఖండిస్తారు. ఎందుకనంటే, అయిష్టంగానే ప్రబోధించబడిన దేవుని సందేశాన్ని మేము ఎంతో శ్రద్ధగా భయభక్తులతో స్వీకరించి హృదయ పరివర్తన చెంది ఆ ప్రభు యొక్క కరుణను, క్షమాపణను కోరుకొని మా జీవితాలను మేము ధన్యం చేసుకున్నాం. కానీ ఈనాడు స్వయంగా ఆ దేవుని కుమారుడు, ఆ మెస్సయ్య మీ మధ్యకు వచ్చి, యోనా కంటే ఎంతో శ్రేష్ఠుడైనటువంటి ఆ ప్రభువే మీ మధ్యకు వచ్చి దేవుని సందేశాన్ని మీకు ప్రబోధిస్తున్నప్పటికీ మీరు ఆ సందేశాన్ని స్వీకరించలేదు. ఆ ప్రభువుని మీరు చాలా అలక్ష్యం చేశారు. కాబట్టి ఈనాడు మీరు తప్పకుండా ఖండించబడవలసిన వాళ్ళేనంటూ వారి మీద నినివే వాసులు తీర్పు తీరుస్తారు అని చెప్పి ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. సొలొమోను మహారాజు విజ్ఞానాన్ని గురించి దక్షిణ దేశపు రాణి ఆలకించి, ఆమె ఆ సొలొమోను జ్ఞానవాక్కులు వినడానికి ఆయన వద్దకు వచ్చింది. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం ఆలకిస్తూ ఉన్నాం. అయితే ఈనాడు సొలొమోను కంటే ఎంతో శ్రేష్ఠుడైనటువంటి, అదుకుడైనటువంటి, ఆ సొలొమోనుకే అంతటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దైవమే ఈనాడు మనుష్యావతారం ఎత్తి ఈ తరం వద్దకు వచ్చింది. అయితే ఈ తరం
ఆ దేవుని జ్ఞానవాక్కులు ఆలకించడానికి, ఆ దైవ కుమారుణ్ణి తమ జీవితంలోనికి స్వీకరించడానికి, తద్వారా హృదయ పరివర్తన చెందడానికి, ఆ దేవుని కుమారుని చేత స్థాపించబడిన దైవరాజ్యంలో వారసత్వాన్ని పొందడానికి వాళ్ళు ప్రయత్నించడం లేదు. కాబట్టి ఇదిగో ఈ దక్షిణ దేశపు రాణి, అలనాడు సొలొమోను విజ్ఞాన వాక్కులు వినడానికి భూదిగాంతాల నుండి ప్రయాణమై వెళ్ళినటువంటి ఆ రాణి ఈ తరం ముందు నిలబడి ఆనాడు ఈ తరాన్ని ఖండిస్తుంది. ఎందుకంటే నేను సొలొమోను వాక్కులు వినడానికే ఎంతో శ్రద్ధగా భూదిగాంతాల నుండి ప్రయాణమై వెళ్ళి ఆయన వాక్కులు ఆలకించి సంతోషించాను. కానీ సొలొమోను కంటే శ్రేష్ఠుడు, అసలు ఆ సొలొమోనుకు అంత ఖ్యాతినిచ్చినవాడు, అంతటి జ్ఞానాన్నిచ్చినవాడు, జ్ఞానమే రూపము దాల్చి మానవుడిగా ఈ మధ్య జన్మించిన ఆ దైవ కుమారుడు, ఆ నిజ దైవాన్ని దేవుడు మీ మధ్యకు పంపించాడు. కానీ మీరు ఆ దేవుని వాక్కులు ఆలకించడానికి, ఆ వాక్యానుగుణంగా హృదయ పరివర్తన చెంది అతడు సూచించిన దైవరాజ్యపు పౌరసత్వాన్ని పొందడానికి, ఆ దైవరాజ్యపు విలువలతో జీవించడానికి మీరు ఏమాత్రం శ్రద్ధ వహించలేదు. కాబట్టి మీరు శిక్షార్హులేనంటూ ఆ దక్షిణపు దేశపు రాణి ఈ తరం ముందు నిలబడి వీరిని ఖండిస్తుంది అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఈనాడు మన తల్లి శ్రీ సభ ఈ పట్టణాలను మనకు అందిస్తూ ఉంది. మరి మనం ఆ దుష్టతరమైనటువంటి ఆ ప్రభు కాలములో జీవించి ప్రభుని తిరస్కరించినటువంటి ఆ యూదుల వలె ప్రవర్తిస్తున్నామా? లేక యోనా కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే జ్ఞానం కలిగినటువంటి, జ్ఞానమే రూపం దాల్చి మానవుడిగా ఈ లోకంలో జన్మించిన ఆ నిజదైవాన్ని మనం నిండు మనస్సుతో విశ్వసించి, తగ్గింపుతనముతో ఆయన సందేశాన్ని స్వీకరించి, ఆయన సూచించిన మార్గంలో ఆయన వాక్యానుగుణంగా జీవించి, అతడు అనుగ్రహించిన దైవరాజ్యపు విలువలతో జీవించి మన జీవితాన్ని హృదయ పరివర్తనకు నడిపించుకొని జీవితాలను ధన్యం చేసుకుంటున్నామా లేదా అన్నది ఈనాటి ప్రశ్న. మనం ప్రభువుని విశ్వసిద్దాం, ఆయన సందేశాన్ని స్వీకరిద్దాం, ఆయన విజ్ఞాన వాక్కులను మన జీవితంలోనికి ఆహ్వానించుకొని ఆ వాక్యానుగుణంగా జీవించి ఆ ప్రభు మన కోసం సంసిద్ధపరిచిన ఆ దైవరాజ్యపు వారసత్వాన్ని పొందుకొని మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ కరుణామయుడు మనల్ని, మన కుటుంబాలను తన రక్షణానుగ్రహాలతో నింపి కాచి కాపాడునుగాక. ఆమెన్.